ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఆయన. వారు సురక్షితంగా రావాలని శ్రీశైలం మల్లన్నను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాఖండ్లో కూడా ఓసారి ఇలాంటి ప్రమాదమే జరిగిందని, 17 రోజుల తర్వాత వాళ్ళని సురక్షితంగా బయటకు తీశారని గుర్తు చేశారు. ఆ బృందం ఇప్పుడు రెస్క్యూలో పాల్గొన్నదని, అందుకే వారంతా సేఫ్గా వస్తారని చిన్న ఆశ ఉందన్నారు కోమటిరెడ్డి. ప్రమాదం విషయంలో కేటీఆర్ చిల్లర మాటలు మానుకోవాలని అన్నారు. సంఘటన ఎస్ఎల్బీసీ టన్నులో ఎంతో విషాదకరమైన కాదు, దిగ్భ్రాంతికరమైన మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది. తెలంగాణ ప్రజలనే కాదు, మొత్తం భారతదేశం ప్రజల్లో కూడా మాది ఒకటే కోరిక. మాది ఇప్పుడు ఒకటే, మేము దేవుని ప్రార్థించేది ఒకటే, మా కోసం మా ప్రాజెక్టుని కష్టపడడానికి 1000 కిలోమీటర్ల కుటుంబాలను వదిలిపెట్టి అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి చిక్కిపోయిన 8 మంది వాళ్ళని ఏ విధంగా ప్రాణాలతో బయటికి తీసుకురావాలనే ఈరోజు అని ఎక్కడో కూడా మాకు ఆశ ఉన్నది. కొన్ని సంఘటనలలో ఉత్తరాఖండ్లో 41 మంది 17 రోజులకు బయటకు వచ్చారు. అందుకని ఇలా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఇంకా ఆర్మీ వాళ్ళు కొత్త మిషనరీ కూడా ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నా అని చెప్పి మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఆర్మీ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది.